హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధిన రేఖ. వీడియోస్ పోస్ట్ చేయడానికి కాదు కొంచెం ఎక్కువే లేట్ అయిందండి. ప్లీజ్ డోంట్ మైండ్. అందరూ సంక్రాంతి పండుగను బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే జనవరి 23 అంటే మనకు గుర్తొచ్చేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. మన భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ఒక ముఖ్యమైన వారు. మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాటం చేస్తే సుభాష్ చంద్రబోస్ గారు శాంతియుతంగా మాత్రమే కాదు, ఆయుధాన్ని కూడా చేపట్టాలి అని తన గొంతుని లేపి మన భారతీయుల్ని సైనికులుగా తీర్చిదిద్దారు. సుభాష్ చంద్రబోస్ చాలా తెలివైన వ్యక్తి. చిన్ననాటి నుండి మన దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకురావాలా అనే రచనలు వేస్తుండేవారు. ఇవాల్టి సమాజంలో తన పిల్లల్ని వారి సమక్షంలోనే ఉంచి పెంచి పెద్ద చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అటువంటి ప్రేమే కదా సుభాష్ చంద్రబోస్ తల్లిదండ్రులు గారిది. అలా కాకుండా దేశం కోసం, దేశ ప్రజల ఆనందం కోసం తన జీవితాన్ని ఆర్మీకి అంకితం చేశారు బోస్ గారు. ప్రతి మనిషిలోని పోరాట యోధుడు ఉంటాడు అని గుర్తించి మీ రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే ఒక సందేశాన్ని ఇచ్చి ప్రజలలో చైతన్యాన్ని నింపారు. 1945 సంవత్సరంలో ఆగస్టు 17న విమాన ప్రమాదంలో అమరుడయ్యారు. మన భారతీయులకి జై హింద్ అనే స్లోగన్ ఇచ్చి మన భారతదేశానికే అంకితమయ్యారు. జై హింద్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.